వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ వీడియోలో 3 జిల్లాలకు సంబంధించి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అప్లికేషన్స్ అనేటివి అయిపోయినాయి. ఒక్కొక్క జిల్లాలో ఎన్నెన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, అంటే ఈ పోస్టులకు కూడా ఎంత కాంపిటీషన్ ఉన్నది అనేది. ఇది ఆసిఫాబాద్ డిస్టిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆసిఫాబాద్ డిస్టిక్లో మొత్తం 154 పోస్టులు, అంటే 154 ఆయా పోస్టులు అండ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు. ఈ 154 పోస్టులకు గాను మొత్తం 1542 మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇన్స్ట్రక్టర్ పోస్టులు మొత్తం 77, ఆయా పోస్టులు మొత్తం 77, మొత్తం కలిపి 154 పోస్టులు. వీటికి గాను 1542 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇన్స్ట్రక్టర్ పోస్టుకి 1180 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆయా పోస్టుకి అయితేనేమో 362 అప్లికేషన్స్ వచ్చినాయి. కొన్ని జిల్లాలో ఒక్క ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కోసం 4950 అప్లికేషన్స్ వచ్చినాయంట. మరికొన్ని జిల్లాల్లో ఆయా పోస్టుల కోసం 40 అబోవ్ అప్లికేషన్స్ వచ్చినాయి. అయితే వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేది రిజర్వేషన్ ప్రకారం కాకుండా స్థానికులై ఉండాలి, ప్లస్ మెరిట్ ఆధారంగా అవకాశం కల్పిస్తారు సెలక్షన్ ప్రాసెస్లో. అయితే ఇంటర్వ్యూలకి 1:2 నిష్పత్తిలో, ఒక్కొక్క పోస్టుకు 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని నెక్స్ట్ ఈ జిల్లా వాళ్ళకైతే నెక్స్ట్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. న్యూస్ పేపర్లో మాత్రం ఇంతవరకు ఇచ్చిండ్రు. అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూద్దాం. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో మొత్తం 144 పోస్టులు ఉన్నాయి. 144 పోస్టులకి అంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ మొత్తం 72, దాంట్లో ఇన్స్ట్రక్టర్ పోస్టులు 72, ఆయా పోస్టులు 72. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అయితేనేమో 1893 దరఖాస్తులు వచ్చినాయంట. ఆయా పోస్టులకి 398 దరఖాస్తులు వచ్చినాయంట. మొత్తం కలిపి 144 పోస్టులకు గాను 2271 మంది అప్లై చేసుకున్నారు. నెక్స్ట్ సూర్యాపేట డిస్టిక్ సంబంధించి దరఖాస్తులు పూర్తి, పైరవీలు షురు అనే పేరుతోటైతే సూర్యాపేట డిస్టిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిండ్రు. మొత్తం అక్కడ ఈ ఏడాదికి 91 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఈ నెల 10వ తేదీ లాస్ట్ డేట్ అప్లికేషన్కి. అక్కడ మొత్తం 182 పోస్టులు, అంటే 182 ఆయా అండ్ ఇన్స్ట్రక్టర్ కలిపి మొత్తం 182 పోస్టులు. వీటికి గాను 2402 దరఖాస్తులు వచ్చినాయంట. ఇన్స్ట్రక్టర్ పోస్టుకి 1907 దరఖాస్తులు వస్తే ఆయా పోస్టుకి 613 దరఖాస్తులు వచ్చినాయంట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఇచ్చిండంటే, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్స్ట్రక్టర్ పోస్ట్ అనేది ఉపకరిస్తుంది. అంటే డిఈడి కంప్లీట్ చేసిన వాళ్ళకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ చూస్తున్నారు. ఇక్కడ డిఈడి కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇన్స్ట్రక్టర్ పోస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, కొంతమంది రాజకీయాల ద్వారా, అంటే రికమెండేషన్స్ ద్వారా పోస్ట్ కొట్టేయాలని చూస్తున్నారు. ఇక్కడ న్యూస్ పేపర్కి ఇదే ఇచ్చిండ్రు. ఈ విధంగా చేయడం ద్వారా ప్రతిభ ఉన్న వాళ్ళు, మెరిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారో. ఆ విధంగా చేయొద్దు. మెరిట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిండ్రు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను.